టీవీ ట్రిబుల్9 న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో కలిసి పార్టీ రూపొందించిన వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బూసినే వీరుపాక్షి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బూసినే వీరుపాక్షి మాట్లాడారు. ఏడాది క్రితం ఇదే రోజు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెట్టివేసిందని, ఈ ఏడాది కాలపు పాలనతో పాటు ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించడం జరిగింది. వాళ్ళని ప్రభుత్వం చూస్తున్నారు. మీరు కానీ మేము ఒకటే కాదు, వాళ్ళంతా అరాచకాలు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఇది, రెడ్ బుక్ రాజ్యాంగం. ఎందుకంటే ఎక్కడ చూసినా అరాచకాలే. ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని ఇమ్మీడియట్లీ కేసు పెట్టేది. అది ఒక కేసు కాదు, స్టేట్ విషయంలో స్టేషన్ అంటే ఈ జిల్లా కాదు, మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నారు. మనం చూసినాం మన సినీ యాక్టర్ని కృష్ణపల్లి గారిని. అదేవిధంగా వాళ్ళు ఐపీఎస్ కానీ వినట్లేదు. వాళ్ళు చెప్పిన మాట వింటేనే వాళ్ళ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ పోలీస్ అధికారులు కానీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ చెప్పు చేతిలో ఉంటేనే వాళ్ళు మరసంగా ఉద్యోగాలు చేసుకున్నట్టు. లేదంటే వాళ్ళ మాట వినకపోతే అందరూ జైలుకే. ఇది పరిపాలన ఏం పరిపాలన అంటే రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన. ఆయన లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తూనే అదే రాజ్యాంగం నడుస్తుంది. పరిపాలన చేసే కాలవలు వాళ్ళు మభ్యపెట్టి మోసం చేసి సూపర్ 6 అని సంక్షేమ పథకాలని చెప్పి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ సీట్లో కూర్చోాల అలవిగానే హామీలు అవి అసలు. ఎందుకంటే ఆయన 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఆయన తెలుసు రాష్ట్ర బడ్జెట్ ఎంత మనం చెప్పేమని చేయలేమని తెలుసు ఆయనకి. అయినా కానీ ఎందుకోసం అంటే ఆయన ఫస్ట్ సీట్లో కూర్చోాల. నేను ఎన్ని అబద్ధాలు చెప్పాను కానీ, ఎన్ని మోసాలు చేసి కానీ ఫస్ట్ మనం సీట్లో కూర్చొని వినేదంగా ఫస్ట్ వాళ్ళు సీట్లో కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకి పరిపాలన చేయాలను ఏదో చేయాలని కాదు, ఓన్లీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం చేయాలని. ఎందుకంటే ఒక జర్నలిస్టుని మనమే చూసాం, ఒక వెహికల్ నవ్వినారని నవ్వితే మీరు చూసిన సుప్రీంకోర్టు కానీ జడ్జిలే, వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిలే చెప్పినారు అంటే నవ్వుతే తప్ప అని. అలాంటి పరిపాలన చేస్తున్నారు వీళ్ళు. మేము సంవత్సరం నుంచి పోరాడుతున్నాం వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే వైసీపీ నాయకులందరూ, మా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఎక్స్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ అందరూ రాష్ట్రమంతా సంక్షేమ పథకాలు చెప్పినా మీరు ఎందుకు వేయలేదని పోరాటం చేస్తుంటేనే ఈరోజు మన 4వ తారీఖు వెనుకబడి దినమని పెట్టింటే ఆ రోజు స్వచ్ఛందంగా ఎవరు ఎక్కడ ఒక్క పిలుపుతో రాష్ట్రమంతా ఎంత రోడ్డు మీద ఎంత జనాలు వచ్చినారంటే అంత జనాలు వచ్చిన దాన్ని చూసి భయపడి కుటుంబ ప్రభుత్వం అడావుడిగా అసలు డేటా తీసుకోకున్నట్ల కొంతమందికి మాత్రం వేసి దాదాపుగా 55 లక్షల మంది అంటున్నారు. కానీ అదిగా 50 లక్షల మంది లెక్క తేలాలి. ఎందుకంటే కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి లేదంటున్నారు. అడావుడిగా వేసిన. ఎందుకంటే మనకు చాలా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్నో హామీలు ఇచ్చినారు, టీచర్లకి ఎన్నో హామీలు ఇచ్చినారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థని అది 5,000 ఇచ్చినారు, 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళకే మోసం చేసినారు. అదేవిధంగా మొన్ననే రేషన్ మేము ఇంటికి పోయి తీసుకొని ముసలోళ్ళు అయితే ముత్తుకోలు అయితేనేమి కొన్ని గ్రామాలకైతే పోయి ఇంటికి పోయి ఏడుస్తుంది. ఈయన లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పిన ఆయన 20 లక్షల ఉద్యోగాలు ఇకపోతే నాకు కాలాలు పట్టుకోండి అని చెప్పి ఈరోజు సంవత్సరం లోపలే దాదాపుగా 4 లక్షలు 5 లక్షల ఉద్యోగాలు తీసేసినాడు. ఏ ప్రైవేట్ అయితేనేమి గవర్నమెంట్ అయితేనేమి ఏదైతేనేమి ఏదో ఉపాధి బతికేవాళ్ళు అలాంటిది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాళ్ళు ఏదో వాళ్ళ భార్య పిల్లలు ఏదో 5,000తో బతికించిన వాళ్ళు కాలం గడిపేవాళ్ళు. అలాంటిది ఈరోజు వాళ్ళే 2,60,000 ఉద్యోగాలు వాళ్ళు తీసేశారు. అదేవిధంగా ఇప్పుడు
రేషన్ సార్మల్ని వాళ్ళకి దాదాపుగా 9,600 మంది వాళ్ళని తీసేసి, అలాంటిది ఈరోజు ఈ నడుస్తున్నంత రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప వీళ్ళు పరిపాలన చేసేది లేదనే విధంగా మేము మాత్రం ప్రతి ఒక్కటి ఇచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము నిద్రపోయేది లేదు, మిమ్మల్ని నిద్రపోలేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు నువ్వు చెప్పినవన్నీ ఖచ్చితంగా చేసేతలా నువ్వా చెప్తున్నావు. నాలుక మడతేస్తామంటే ఏమే లెక్క 5 కోట్ల జనాభాని నోరు ముచ్చుకొని ఉండాలి, లేదంటే నేలకు కోసాం అనే విధంగా నేలకు కోసాం అనుకున్నట్లు నేలకు మడుతున్నావు. నేల కోసం 5 కోట్ల జనాభా మీరు రోజు ఏమంటున్నారు, నేలకు కోసం అంటున్నారు. మళ్ళీ మాట్లాడితే అంటే ఎక్కడేసినారు సూపర్ 6 చెప్పిన హామీలు మీరు 159 హామీలు ఇచ్చినారు. ఎక్కడేసినారు ఒక్క హామీ? ఈరోజు పోరాటం మీరు సంవత్సరం నుంచి పోరాటం చేస్తుంటే అమ్మఒడి ఇలేదని చాలా మంది గ్రామాల్లో అక్క చెల్లెలు అందరూ ఓడాడుతుంటే ఈరోజు మా స్వచ్ఛందంగా ఓట్ల మీకు వచ్చింటే ఈరోజు మీరు అది ఒక్క పథకం వేసి ఈరోజు ఏమంటున్నారు, మేమన్నీ మొత్తం సూపర్ 6 అన్ని వేసినామంటున్నారు. ఎక్కడ వేసినారు? రైతులు ఎంత అన్యాయం ఇప్పుడు ఒక సీజన్ అయిపోయింది, రెండో సీజన్ వచ్చింది. రెండో సీజన్ ఎక్కడ వేసినారా రైతులకి? అదేవిధంగా ఉచిత బస్సు అంటే తిరుగుతున్నారా బస్సులన్నా? అక్క చెల్లెల్ని 18 దాటితే 1500 రోజు నెలకేస్తామని వేసినారా? అదేవిధంగా నిరుద్యోగ గురించి 3,000 అన్నారు, వేసినారా? ఎక్కడ మీరు హామీలు ఎక్కడ వేసినారు? హామీలు సూపర్ 6 ఎక్కడ వేసినారు మీరు? ఒక్క అమ్మఒడి తప్ప ఈరోజు అదే అడావుడికి వేసినారు. ఎందుకు అది కానీ మొన్న 4వ తారీఖు ఆ జనం కలపపోతే చూడకపోతే అంతమంది కలపపోతే మీరు అది కానీ పట్టించుకునేవాళ్ళు గారు. ఆ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి పోరాటం చేస్తుంది కాబట్టి ఈరోజు మీరు ఎక్కడ మనకి పూరా నెక్స్ట్ స్థానిక సమస్యలు యాడ్ మనం ఓడిపోతామనే విధంగా ఈరోజు మీరు ఒక్క పథకం వేసినారు. ఆ ఒక్క పథకం వేసి నేలకి మడతంటావు, నేలకు కోసేస్తానంటావు. మీరు మాత్రం ప్రజలు మీ నాలుకలు మంట పెట్టే దినం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు జనాలు, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఉన్నారు. ఎంత అరాచక పరిపాలన చేస్తున్నా. అక్కా చెల్లెములు ఆడపిల్లలు బయటకు వెళ్ళాలంటే భయం ఇప్పుడు. అప్పుడు ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈసీఆర్ పెట్టి ఒక్క 4 సెకండ్లో అక్క చెల్లెములు అక్కడ వచ్చేవాళ్ళు ఇమ్మీడియట్లీ పోలీస్ డిపార్ట్మెంట్